మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనమైనటువంటి పరిస్థితి మనం ఆ బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూస్తున్నాం. మిర్యాలగూడ పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి సమయంలో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ కాగా అమ్మమ్మ వద్ద ఉన్నటువంటి అమ్మమ్మ, అదేవిధంగా మనవడు మనవరాలు ముగ్గురు కూడా సజీవ దహనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, విజువల్స్ చూస్తున్నాం. ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడినటువంటి విజువల్స్ చూస్తున్నాం. చాలా విషాదకరమైన ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు రూములు, రేకుల రూములు, రెండు రూములు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవలే ఆ తాతయ్య చనిపోగా ఈ రూమ్ని పూర్తిగా మూసివేయడం జరిగింది. ఇదే రూమ్లో మనం చూస్తున్నటువంటి ఆ సిలిండర్ ఎక్కడైతే ఉందో బ్లాస్ట్ అయినటువంటి రూమ్లోనే ముగ్గురు ఇక్కడే నిద్రిస్తున్నారు. అమ్మ చెంత నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం సిలిండర్ ఎక్కడికక్కడ ముక్కలైనటువంటి విజువల్స్లో కూడా చూస్తున్నాం. పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి బీరువా కానీ, రేకులు కానీ, అదేవిధంగా ఫ్యాన్లు మొత్తం పూర్తిగా ఎక్కడికక్కడ మొత్తం గాలి ఎగిరిపడినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మనం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పక్కనే ఇక్కడ నివాసం, దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఇల్లు కూడా ఉంది. అక్కడ వారికి ఆ సమీప బంధువు వారి తమ్ముడే అని చెప్పవచ్చు. రాత్రి సమయంలో ఒక్కసారిగా ఇక్కడ ఇంట్లో నుంచి వచ్చినటువంటి పొగ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడంతో ఒక్కసారిగా పొగని చూసుకొని కూడా ఇతనే ప్రత్యక్ష సాక్షి అని చెప్పవచ్చు. చెప్పండి, మీకు ఏ సమయంలో తెలిసింది, ఎట్లా తెలిసింది మీకు? ఇది 11:30 అయింది. ఇంట్లోకి పొగ వచ్చింది. ఇంట్లో పొగ వచ్చి కమ్ముకుంటుంది. అప్పుడు నిద్ర పట్టింది నాకు. ఆ పొగ వాసన వస్తుందని, కవర్ వాసన వస్తుందని లేదు చూసిన. ఆ కిటికీలను చూస్తే మంట మొత్తం ఎంత మంట కనబడుతుంది. వీడికి రాలే. అటు నుంచి తిరిగి వీడికి వచ్చి చూసిన మొత్తం లోపల మొత్తం కాలిపోతారు. కాలిపోయేసరికి మా పిల్లగాని, మా అబ్బాయిని పిలిచిన, చిన్న బిడ్డ అల్లుడిని, మా మొగడిని పెన్నటిని పిలిస్తే రేకులు దునికి ఇద్దరం దీంట్లో నీళ్ళు ఉన్నాయి. దీంట్లో నీళ్ళు బకెట్లతో పోసినాం కానీ మంట ఎక్కువ అవుతుంది. చల్లారలే. పావుగంట సేపు అటు ఇటు 10 నిమిషాలు పావుగంట అయింది. సిలిండర్ పేలింది. ఫస్ట్ మీరు వచ్చినప్పుడు అయితే సిలిండర్ పేర్లే పావుగంటలలో. తర్వాత నీళ్ళు మేము పోస్తుంటే చల్లారతలే. వాళ్ళు మసి అయిపోయారు, మసి కాలిపోయారు. తర్వాత ఇక సిలిండర్ పేలింది. మేము అటు ఉరికినాం. ఇక పక్కన మంది అటు ఉరికారు. మొత్తం రేకులు ఇట్లా లేచిపోయినాయి. మొత్తం లేచిపోయినాయి. ఆ రేకులు లేచి అవతల పట్టాయి. టీవీ తీసి అంటే ఇలా అన్నీ లేచిపోయినాయి. మొత్తం లేచిపోయినాయి. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? మా వదిన, మా అన్న బిడ్డలు, అదే మా మనవరాలు, ఇద్దరు ముగ్గురు.